దేశం సరిహద్దుల్లో ఉండే కాపాడేవాడు సైనికుడైతే, అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో గాని ఐ ఫీల్ సో ప్రౌడ్ అండి. ఎందుకంటే అత్తయ్య, మామయ్య వ్యవసాయం చేస్తారు. మా ఆయన ఒక సోల్జర్. మా మామయ్య అయితే పొలంలో నుండి ఆకుకూరలన్నీ కట్టలు కట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కే ఇవన్నీ కూడా మార్కెట్‌లోకి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే నాకైతే కొన్ని ఫ్రెష్‌గా ఉండేవి, "రేపు నువ్వేం చేస్తావో అవైతే కొన్ని తీసుకో" అని చెప్పారు. నేనైతే కొంచెం ముల్లంగి తీసుకున్నా. ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఉంటాయి గాబట్టి నేను కొంచెం కొంచెంగానే తీసుకుంటున్నాననమాట. మా ఒక్క మామయ్యే కాదు, మా ఊర్లో మాక్సిమం అందరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాగే అందులో ఆకుకూరలు ఎక్కువగా పండించి ఉదయాన్నే 4, 4:30 టైంలోనైతే మార్కెట్‌లోకి తీసుకొనెళ్ళిపోతారనమాట. ఇలాంటి తాజా ఆకుకూరలు, కాయగూరలు తినాలంటే కూడా ఒక రకమైన అదృష్టం అయితే ఉండాలి. ఎందుకంటే రైతుకి ప్రతిసారి కూడా అంటే నేను చూస్తున్న వరకు మదుపు పెట్టడమే గానీ లాస్ట్ వరకు కూడా అది లాభం వస్తదో, నష్టం వస్తదో చెప్పలేమనమాట. ఒక తుఫానొచ్చినా, గాలొచ్చినా అన్నిటికి అయ్యో! పంట ఏమవుతుందో అని భయపడే బతుకుతూ ఉండాలి. ఈ సంవత్సరం నష్టం వచ్చింది కదా అని వచ్చే సంవత్సరం అలా అని ఆపుతారా? ఆ భూమిని అలా వదిలేయరు. మళ్ళీ పండించడం మొదలుపెడతారు. ఇలా చెప్పడంలో తప్పైతే ఏం లేదు కదా! అయినా చేసే పనిని గౌరవించడంలో తప్ప ఏముంది చెప్పండి మీరే?